హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ముల్లా నసరుద్దీన్ జీవితంలోని మరికొన్ని సంఘటనలు ఈరోజు తెలుసుకుందాం. బ్రతికేదెందుకు? నసరుద్దీన్ ఎలాంటి ప్రశ్నలు ఎవరడిగినా తడుముకోకుండా టక్కున సమాధానం చెప్పేవాడు. కొంతమంది ఆ సమాధానాలు చెర్నోకోలతో కొట్టినట్లు ఉంటే, కొంతమందికి అమృత గుళికలు మింగినట్లు ఉండేవి. ఒకరోజు నసరుద్దీన్ ప్రొద్దున్నే లేచి చక్కటి దుస్తులు కట్టుకొని భార్య ఇచ్చిన కమ్మని ఛాయ్ని తాగి వీధులను బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి ఒక పళ్ళ దుకాణం యజమాని ముల్లా ఇటు రండి అంటూ పిలిచాడు. దుకాణంలోనికి వెళ్ళగానే తీయని అంగూరు పళ్ళు తినటానికి ఇచ్చాడు. ఉదయాన్నే ఇంత మర్యాదలు చేస్తున్నావు, దాని వెనుక ఏదైనా రహస్యం ఉందా అన్నాడు ఆ దుకాణం యజమాని. ఒక సందేహం ఉంది హోజా, అది మీరే తీర్చాలి అన్నాడు. ఈ నసరుద్దీన్ ఉన్నదే అందుకు కదా, ఆలస్యం ఎందుకు, అడుగు. అయితే దానికి నేను చెప్పే సమాధానం నీకు నచ్చకపోతే మాత్రం బాధపడకూడదు అంటూ షరతు పెట్టాడు. అల్లా దయ వల్ల నాకు నచ్చని సమాధానం మీ నోటి వెంట రాదని భావిస్తున్నాను అన్నాడు ఆ దుకాణం యజమాని. సరే, ముందు నీ సమాధానం చెప్పు అన్నాడు. ఏం లేదు, మనిషి బతికేదెందుకు అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చాడు అతను. సుఖంగా చావటానికి, ఆ తర్వాత అతని గురించి అందరూ గొప్పగా చెప్పుకోవటానికి అంటూ చెప్పాడు. మనిషి బతికేది చావటానికే అని మీ ఉద్దేశమా అంటూ తన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు ఆ దుకాణం యజమాని. అవును, మనిషి చావు వెనుక అతని బతుకు ఉంటుంది అన్నాడు. మైన చావు కలిగిందంటే అతని బతుకంతా ఎంతో సుఖ సంతోషాలతో గడిపి ఉంటాడు. అతను చనిపోయాక అతని గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారంటే అతను అందరితోనూ కలిసిమెలిసి మంచిగా ఉండేవాడని, తనకు కలిగినంతలో దాన ధర్మాలు చేసేవాడని అర్థం. అందుకే మనిషి సుఖమైన చావు కోసం తను చనిపోయాక అందరూ తన గురించి మంచిగా చెప్పుకునేందుకు బతకాలి అంటూ వివరించాడు. ఆ సమాధానం విన్న దుకాణం యజమాని మరికొన్ని అంగూరాలు, ఖర్జూరాలు పొట్లం కట్టి నసరుద్దీన్కు వినయంగా సమర్పించాడు. ఇంకొకసారి ఏమైందంటే, ధనవంతుడి కావాలని లేదు అని నసరుద్దీన్ చెప్పాడు. అది ఎలాగో చూద్దాం. నసరుద్దీన్కు ఒకసారి డబ్బు అవసరం పడింది. చిన్న మొత్తం కాదు, కొంచెం పెద్ద మొత్తమే. ఆ మొత్తం ఎలా సమకూర్చుకోవాలా అని బాగా ఆలోచించి చివరికి తనకు పరిచయం ఉన్న ఒక ధనవంతుడి దగ్గర అప్పుగా పుచ్చుకోవాలని నిర్ణయించుకొని మర్నాడు ఉదయమే ఆ పెద్ద మనిషి ఇంటికి వెళ్ళాడు. ఆ ధనవంతుడు తన పెంపుడు పావురాలకు గింజలు వేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్నాడు నసరుద్దీన్. రండి హొజా, రండి అంటూ వినయంగా నసరుద్దీన్ను ఆహ్వానించాడు పెద్ద మనిషి. గురుపీఠ మీద కూర్చొని తను వచ్చిన పని ఆ పెద్ద మనిషికి చెప్పాడు నసరుద్దీన్. హొజా, మీకు ఇంత మొత్తంతో ఏమవసరం ఏర్పడింది అంటూ ఆశ్చర్యం ప్రకటించాడు ఆ పెద్ద మనిషి. అసలు కారణం కాకుండా తనకు తోచిన కారణాలన్నీ పెద్ద మనిషికి చెప్పాడు నసరుద్దీన్. హొజా, ఇప్పుడు ఇస్తాను, తీసుకెళ్తారు, తిరిగి నాకు ఎలాగ చెల్లిస్తారు? మీకు చూస్తే సంపాదన లేదాయా? పోనీ చందాగా ఇద్దామంటే మీరు అడుగుతున్నది చిన్న మొత్తం ఏం కాదు. నీవు ఒక పని చేయండి, నాకు లాగానే ఈ పట్టణంలో చాలామంది ధనవంతులు ఉన్నారు కదా, నేను కొంత మొత్తం ఇస్తాను, అందరి దగ్గరకు వెళ్ళి అప్పుగా అడగండి. వారందరూ ఖచ్చితంగా నేను అడిగిన ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు నేను చందా ఇచ్చిన విషయం చెప్పండి, దాంతో మిమ్మల్ని వట్టి చేతులతో పంపడం నామూషిగా భావించి నాకులాగే ఎంతో కొంత మొత్తం ఇచ్చి పంపుతారు. దాంతో మీ అవసరం తీరుతుంది, తిరిగి చెల్లించాల్సిన బాధ తప్పుతుంది అంటూ చెప్పి, ఎలా ఉంది నా సలహా అన్నట్లు నసరుద్దీన్ వంక చూశాడు. వెంటనే నసరుద్దీన్, మీ సలహాకు చాలా కృతజ్ఞుణ్ణి. చాలామంది మీరు వీధుల్లో ఏ దుకాణాల దగ్గర బిచ్చమెత్తుకొని ధనవంతులయ్యారని చెబుతూ ఉంటే అవన్నీ మీరంటే గిట్టని వాళ్ళు మా మాటలని కొట్టిపరేసేవాడిని. నాకు మీలా ధనవంతుణ్ణి అవ్వాలని కోరిక లేదు. ఈ అవసరం గడపడానికి ఆ అల్లా ఇంతకంటే మంచి దారి చూపకపోడు అంటూ అక్కడి నుంచి వచ్చేశాడు. ఇంకొకసారి నసరుద్దీన్ జీవితంలో ఏం జరిగిందంటే, నసరుద్దీన్కు ఒక గాడిద ఉండేది. ఆ గాడిదంటే నసరుద్దీన్కు మహాప్రేమ. పాపం ఆ గాడిద కూడా నసరుద్దీన్ అంటే చాలా గౌరవం. అతను ఏం చెప్పినట్లు ఆ మాటను చక్కగా ఆచరించేది. ఏ చిన్న పని మీద నసరుద్దీన్ బయటకు వెళ్ళాలన్నా ఆ గాడిద మీదే ఎక్కి బయటకు వెళ్ళేవాడు. ఆ గాడిద మీద కాకుండా నడిచి నసరుద్దీన్ బయటకు వస్తే ఎవరూ గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు నసరుద్దీన్ ఆ గాడిద మీద వీధిలోనికి బయలుదేరాడు. కాకపోతే చిన్న మార్పు, గాడిద మీద మామూలుగా కాకుండా వెనక్కు తిరిగి కూర్చున్నాడు. ఈ వింత చూసిన వాళ్ళందరూ, ఏంటి నసరుద్దీన్ మహాశయ, గాడిద మీద వెనక్కు తిరిగి కూర్చున్నారు,
అంటూ ఎగతాళి చేయసాగారు. అడిగిన వాళ్ళందరికీ నాతో పాటు మసీద్ దగ్గరకు రండి, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను అంటూ సమాధానం చెబుతూ ముందుకు పోసాగాడు. నసరుద్దీన్ ఏ విషయం చెబుతాడా అని ఆసక్తితో జనమంతా అతని వెనుకనే గుంపులుగా మసీద్ దగ్గరికి చేరారు. మసీద్ వద్ద నెమ్మదిగా గాడిద మీద నుండి దిగి తలపాగా తీసి తలను రుద్దుకుంటూ అందరి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు నసరుద్దీన్. అందరిలోనూ ఒకే ఆతృతగా ఉంది. నా మాటను మన్నించి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. పోయినసారి గాడిద తప్పిపోయినప్పుడు ఎప్పుడు తప్పిపోయింది, ఎలా తప్పిపోయింది, ఎక్కడ తప్పిపోయింది, ఎందుకు తప్పిపోయింది అంటూ రకరకాలుగా ప్రశ్నలు అడిగి నా మీద, నా గాడిద మీద మీకందరికీ ఎంత ప్రేమ ఉందో నాకు తెలియజేశారు. అప్పుడు మీరందరూ అడిగిన ప్రశ్నలకు విడివిడిగా సమాధానాలు చెప్పలేక నా తల బొప్పి కట్టింది. ఇప్పుడు మీరందరూ నేను గాడిద మీద వెనక్కు తిరిగి కూర్చోవటం గురించి కూడా మీ అందరికీ సందేహం వచ్చి ఉంటుందని నాకు తెలుసు. ఆ సందేహం తీర్చవలసిన బాధ్యత కూడా నాకుందని తెలుసు. నన్ను మీరు క్షమించాలి. ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేక మీ అందరినీ ఇక్కడకు రమ్మన్నాను. నేను గాడిద మీద ఎందుకు వెనక్కు తిరిగి కూర్చున్నానంటే అంటూ నసరుద్దీన్ చెప్పబోయేంతలోనే జనాలందరూ ఇంతేనా, ఇంకేదో గొప్ప విషయం అనుకొని అనవసరంగా పనులు మానుకొని వచ్చాం అని గొణుగుతూ ఎవరి పాటికి వాళ్ళు జారుకున్నారు. నసరుద్దీన్ కొంటెగా నవ్వుకుంటూ ఇలా తిక్క కుదిరింది, లేకపోతే నేను ఏ చిన్న పని చేసినా ప్రశ్నలతో వేధిస్తారు, ఇంకా బాగా బుద్ధిగా ఉంటారు అనుకుంటూ గాడిద మీద వెనక్కి తిరిగి కూర్చొని దర్జాగా ఇంటికి బయలుదేరాడు. ఇంకొకసారి ఏమైందంటే దెబ్బకు దెబ్బ. ఒకరోజు నసరుద్దీన్కు కొంత డబ్బు అవసరం పడింది. తెలిసిన వాళ్ళను కొంతమందిని అడిగాడు. అందరికీ నసరుద్దీన్ వ్యవహారం తెలుసు. పని పాట లేనివాడు, ఎలాగోలా సంసారం నెట్టుకొస్తున్నాడు. మనం కనుక రుణం ఇస్తే అవేవి తిరిగి రావు. ఇవ్వటం అంటే పోగొట్టుకోవడమే అనుకొని ఎవరికి వారే మొండి చేయి చూపించారు. ఎవరికి ఉండి దుస్తుల వ్యాపారి సులైమాన్ అడిగాడు. గతంలో నసరుద్దీన్ సులైమాన్కు చాలా సాయం చేశాడు. సులైమాన్ నసరుద్దీన్ను, ముల్లా సాయంత్రం ఇంటికి రండి, మీకు కావలసిన మొత్తం ఏర్పాటు చేస్తాను. సరిగ్గా కోటలో 4 గంట మోగేసరికి మీరు నా గుమ్మంలో హాజరు కావాలి. లేకపోతే సత్రంలో బస చేసిన ఉన్ని దుస్తుల వ్యాపారి తన బాకీ కోసం నా దగ్గరకు అతని సేవకుడిని పంపుతాడు. ఆ వ్యాపారికి నేను చాలా బాకీ ఉన్నాను. అతని సేవకుడు మా ఇంటికి వచ్చిన సమయానికి నా ఇంట్లో ఎంత ధనం ఉంటే అంత ధనం అతనికి జమ చేస్తానని వాగ్దానం చేశాను. అందుకని ఆ సేవకుడి కంటే మీరు ముందు రావాలి. ఈ విషయం గుర్తుంచుకోండి అంటూ చెప్పాడు. సరే అంటూ తల ఊపాడు నసరుద్దీన్. మరోసారి కూడా సులైమాన్ హెచ్చరించాడు. నువ్వు ఇంకా చెప్పాలా? ఒక్క క్షణం ముందు కాక ఒక్క క్షణం వెనుక కాక కోటలో 4 గంట మోగే సమయంలో నేను ఇంటి తలుపు తడతాను, సరేనా అంటూ చెప్పి వచ్చేశాడు. ఇంకా కోటలో 3వ గంట మోగుతున్నప్పుడు ఇంటి నుంచి బయలుదేరాడు సులైమాన్. ఇంటి పరిసరాలకు చేరుకొని ఒక పెద్ద చెట్టు కింద కాళ్ళు బార్లా చెప్పుకొని కూర్చొని కాలం గడిపాడు. కోటలో 4వ గంట మోగే సమయానికి సులైమాన్ ఇంటి తలుపు దగ్గర వేచి సిద్ధంగా నిలబడి 4వ గంట మోగగానే ఆ ఇంటి తలుపు తట్టాడు. కొద్ది విరామం తర్వాత సులైమాన్ సేవకుడు తలుపు తెరుచుకొని బయటకొచ్చాడు. నన్ను మీ యజమాని రమ్మన్నాడు. నా పేరు నసరుద్దీన్, నేను వచ్చానని ఆయనకు చెప్పు అన్నాడు. అయ్యా, మా యజమాని ఇంట్లో లేరు అంటూ సమాధానం చెప్పాడు. గుమ్మంలోనే సులైమాన్ పాదరక్షలు నసరుద్దీన్ కంటపడ్డాయి. అలాగా, లోపల ఇంకా ఎవరున్నారు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. ఎవరు లేరయ్యా, మా యజమానురాలు, పిల్లలు మాత్రమే ఉన్నారు. నిజమే చెప్తున్నావా అన్నాడు. నిజమే చెప్తున్నాను. ఆ మాట అందరిలోనూ కూడా చెప్తావా అంటూ కాస్త కటువుగా ఆ సేవకుణ్ణి అడిగాడు నసరుద్దీన్. నిజం చెప్పడానికి నాకెందుకు భయం అన్నాడు ఆ సేవకుడు. నసరుద్దీన్కి అర్థమైంది. సులైమాన్ తనకు అప్పుగా డబ్బు సర్దటం ఇష్టం లేక ఈ ఎత్తు వేశాడు. నేను నీకు అప్పు ఇవ్వలేనని చెప్పి సేవకుడి చేత ఇంట్లో ఉండి లేడనిపిస్తున్నాడా అని నసరుద్దీన్కు ఒళ్ళు మండిపోయింది. మరొకసారి అడుగుతున్నాను, నిజం చెప్పు అన్నాడు. నేను చెప్పేది నిజమయ్యా అన్నాడు మొండిగా. సరే అయితే నాతో వీధిలోనికి వచ్చి అదే మాట చెప్పు అన్నాడు. ఆ మాట కూడా వెనక్కి తగ్గలేదు ఆ సేవకుడు. వస్తాను అన్నాడు చాలా మొండిగా. వీధిలోనికి తెచ్చి 10 మందిని పోగేసి ఆ సేవకుడి చేత తన యజమాని ఇంట్లో లేదని చెప్పించాడు. ఇదంతా సులైమాన్ తన ఇంటి దగ్గర నిల్చొని చూస్తున్నాడు. అయ్యా, విన్నారుగా ఈ సేవకుడు చెప్పింది. ఆ కిటికీ దగ్గర చూడండి, సులైమాన్ పోలిన వ్యక్తి ఉన్నాడు. అంటే సులైమాన్ భార్య భర్తను మోసం చేస్తుందన్నమాట అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సులైమాన్ భార్య ప్రవర్తన మీద వస్తున్న వదంతులకు తట్టుకోలేక నిజం నిరూపించమంటూ నసరుద్దీన్ అడిగిన అప్పును ఇచ్చి కాళ్ళ వేళ్ళ పడ్డాడు అతను. ధన్యవాదాలు.